సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్తాం. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మేజర్ గా మనం ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇన్ఫ్లోస్ ఏముంటాయి, అవుట్ఫ్లోస్ ఎలా ఉంటాయి ఆర్గనైజేషన్ లో. సో కంప్లీట్ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ స్టేటస్ అనేది మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో రిపోర్ట్ చేస్తాం. ఓకే, సో నోట్ చేసుకోండి. సో మనం ఏం చెప్తున్నాం, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనుకున్నాం. సో ఇన్ఫ్లోస్ ఏమంటారంటే సోర్సెస్ అని కూడా అంటారు. సో సోర్సెస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో. సో ఆర్గనైజేషన్ లోకి క్యాష్ ఇన్ఫ్లోస్ రావడానికి ఏమేమి సోర్సెస్ ఉంటాయి. సో క్యాష్ ఫ్లోస్ నోట్ చేసుకోండి ఫ్రమ్ ఆపరేషన్స్. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ బారోయింగ్ ఆఫ్ లోన్స్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. Second point, ట్రేడ్. sir. నోట్ చేసుకోండి. సో సోర్సెస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో మనం ఏం చెప్తున్నాం, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఏముంటాయి ఆర్గనైజేషన్ కన్నా అనుకున్నాం. సో మనం ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనేది రిపోర్ట్ చేయాలి. సో రిపోర్ట్ చేయాలంటే మేజర్ గా ఆర్గనైజేషన్ లో ఏమి ఎలాంటి ఇన్ఫ్లోస్ ఉంటాయి, వాటికి సోర్సెస్ ఏంటి అంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్. సో క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే మనకి ఏదైతే ఆపరేషన్స్ అంటే ఏంటంటే మన కోర్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఆపరేషన్స్ అంటారు. అంటే మనం మన మన ఆర్గనైజేషన్ ఏ పర్పస్ కోసం అయితే మనం ఇన్కార్పొరేట్ చేసామో ఆ పర్పస్ నుంచి ఎలాంటి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అన్నది క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఓకే, సో ఏముంటది, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఏం ఆపరేషన్స్ ఉంటాయి, సో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని సేల్ చేయాలి. సో ఆ సేల్ చేసినప్పుడు ఏదైతే సేల్ ప్రొసీడ్స్ వస్తాయో వాటిని ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఇంకా ఎడిషనల్ గా ఏమేమి ఇన్ఫ్లోస్ ఉంటాయంటే మనం ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఓకే, ఆర్గనైజేషన్ లో ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని మనం ఎప్పుడైతే రియలైజ్ చేస్తామో అంటే సేల్ చేస్తామో, సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇన్ఫ్లో వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యాష్ ఇన్ఫ్లో. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ బారోయింగ్ ఆఫ్ లోన్స్. అంటే సో మనం బిజినెస్ అనేది ఎవరు 100% లిక్విడ్ క్యాష్ తో ఎవరు రన్ చేయరు. సో మినిమం 50% ఆర్ 40% లోన్స్ అనేది బారో చేస్తారు, ఏదర్ బ్యాంక్స్ నుంచి కానీ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఆర్ అదర్ పర్సన్స్ నుంచి కానీ. సో
ఇది కూడా మనకేమవుతుంది, ఎప్పుడైతే మనం లోన్ అనేది టేకప్ చేసామో మనకేమొస్తాయి, ఆర్గనైజేషన్ కి క్యాష్ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యాష్ ఇన్ఫ్లో. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో మనం ఇక్కడ ఏం రిపోర్ట్ చేస్తున్నామంటే ఆర్గనైజేషన్ లోకి క్యాష్ ఇన్ఫ్లోస్ ఏముంటాయి, అవుట్ ఫ్లోస్ ఏముంటాయి అన్నది రిపోర్ట్ చేయాలి. సో మేజర్ గా 99% మనకి ఏమేమి సోర్సెస్ ఉంటాయి అంటే ఆర్గనైజేషన్ లోకి క్యాష్ రావడం కంటే, ఒకటేమో మన కోర్ బిజినెస్ ఏదైతే ఉందో అంటే సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సేల్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సేల్ ఆఫ్ సర్వీసెస్. సో నెక్స్ట్ అందరికి వినిపిస్తుంది కదా? Yes, హలో, sir. వాయిస్ క్లియర్ ఉందా? Yes, sir. Clear గా ఉంది, sir. ఓకే ఫైన్. సో నెక్స్ట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్. సో మన ఆర్గనైజేషన్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనది ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఓకే, సో ఎక్స్ లిమిటెడ్ ఏం చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ అంటే మీకు తెలుసు, ల్యాండ్ ల్యాండ్ అయి ఉండొచ్చు, బిల్డింగ్స్ అయి ఉండొచ్చు, ప్లాంట్ అండ్ మిషన్ అయి ఉండొచ్చు, ఫర్నిచర్స్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. సో ఏదైతే మనం బిజినెస్ పర్పస్ కోసం స్మూత్ గా బిజినెస్ అనేది రన్ అవడం కోసం ఏవైతే మనకి ప్రాపర్టీస్ కానీ ఏవైతే ఉంటాయో వాట్ వాటిని ఏమంటారంటే అసెట్స్ అంటారు. సో ఈ అసెట్స్ ఏమైంది, సేల్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ అనేది మనం 5 years లైఫ్ ఉంటుందని తీసుకున్నాం. సో చెక్ మనం 5 years లైఫ్ ఎండ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ అసెట్స్ ని సేల్ చేస్తాం. ఆర్ ఆర్ 5 years లైఫ్ ఉంటుందని అనుకున్నాం. సో 2 years తర్వాత ఆ అసెట్ అనేది ప్రాపర్ గా ప్రొడక్షన్ కి యూజ్ అవ్వట్లా. ఓకే, ఇంప్రాపర్ గా అదేం చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని సేల్ చేస్తాం. సో ఇలాంటి ఏవైతే మనం సేల్ చేయటం వల్ల మనకి సేల్ ప్రాసెస్ అవుతాయో వాటిని ఏమంటారంటే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అదర్ ఫిక్స్డ్ అంటారు. అంటే మనం ఎప్పుడైతే ఇలా రియలైజ్, మనకి ఎప్పుడైతే మనం సేల్ చేస్తామో ఆ ప్రొసీడ్స్ అనేది మనకు రియలైజ్ అయితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యాష్ ఇన్ఫ్లో. ఓకే, నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ బారింగ్ ఆఫ్ లోన్స్. సో మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 1 crore ఆ 10 crores మనకి క్యాష్ అవసరం ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, లోన్ తీసుకుంటాం. ఆ లోన్ తీసుకుంటే ఏమొస్తుంది, మనకు క్యాష్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యాష్ ఇన్ఫ్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్ఫ్లోస్ చూసాం. అంటే ఆర్గనైజేషన్ కి క్యాష్ అనేది ఏ సోర్సెస్ ద్వారా వస్తాయో మనం చూసాం. ఇప్పుడు మనం సోర్సెస్ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. సో ఇన్ఫ్లోస్ చూసాం. ఇప్పుడు అవుట్ ఫ్లోస్ ఏముంటాయి, ఆర్గనైజేషన్ కి మేజర్ గా ఉండే అవుట్ ఫ్లోస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రేడ్ పేమెంట్స్. ట్రేడ్ పేమెంట్స్ అంటే పర్చేజెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సెకండ్ వన్ purchase of fixed assets and investments. Third one వచ్చేసరికి repayment of share capital and bonds. Not just one.
నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. సో అవుట్ ఫ్లోస్ అంటే పేమెంట్స్ ఏ ఉంటాయి. సో మనకి క్యాష్ అనేది ఆర్గనైజేషన్ నుంచి ఎలా ఫ్లో అవుతుంది, వాటి సోర్సెస్ ఏంటి. సో ఫస్ట్ ఉన్నసరికి ట్రేడ్ పేమెంట్స్. సో ట్రేడ్ పేమెంట్స్ అంటే ఏం చెప్పాను, మన మనకి ఏదైతే కోర్ బిజినెస్ ఉంటుందో, ఓకే, మన కోర్ బిజినెస్ కి ఏదైతే మన ప్రొడక్షన్ కోసం మనం పేమెంట్స్ చేస్తామో వాటిని ట్రేడ్ పేమెంట్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ చెక్ చేస్తే నేను ఏం చెప్పాను, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పాను. ఓకే, అంటే ఏం చెప్పాను, సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సేల్ ఆఫ్ సర్వీసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూడ్స్ అనేది సేల్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫినిష్ గుడ్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఏం కావాలి, రా మెటీరియల్ కావాలి. సో పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. సో వీటిని ఏమంటారు, ట్రేడ్ పేమెంట్స్. సో ఇనిషియల్ గా మనం అవుట్ఫ్లో ఉంటేనే మనకి ఇన్ఫ్లో ఉంటుంది. ఓకే, సో మనం గూడ్స్ సేల్ చేయాలంటే ముందుగా మనం దాన్ని రా మెటీరియల్ పర్చేజ్ చేయాలా చేద్దాం, చేయాలి సార్. రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో చూడండి, సో నేనేం చెప్పాను, గూడ్స్ సేల్ చేయాలని చెప్పాను, ఆర్ సర్వీసెస్ డెలివరీ చేయాలని చెప్పాను. సో ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ అనేది డెలివరీ చేయాలి అంటే ముందు మనం దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ప్రొడ్యూస్ చేయాలంటే ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సో ఎక్స్ లిమిటెడ్ ఉంది, మనం ఏ అనే ప్రోడక్ట్ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఓకే, సో ఏ అనే ప్రోడక్ట్ ని మనం కస్టమర్ కి సేల్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే సేల్స్ చేస్తామో, ఓకే, సేల్ ఆఫ్ గుడ్స్, ఎప్పుడైతే సేల్ చేస్తామో మనకి ఏమొస్తుంది, ఇన్ఫ్లో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫ్లో రావాలి అంటే, ఈ ఫినిష్ గూడ్స్ అని ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ముందు మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనకి రా మెటీరియల్ కావాలి. నెక్స్ట్ ఆ రా మెటీరియల్ పిక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ అంటే ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేయాలంటే ఏం చేస్తాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాం. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనకి ఫినిష్ గూడ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఫినిష్ గూడ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాం. ఓకే, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సో ఈ ఫినిష్ గూడ్స్ అనేది సేల్ చేయాలి అంటే, ఇన్ఫ్లో రావాలి అంటే ముందు మనం దాన్ని ఆ ఫినిష్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయాలంటే రా మెటీరియల్ కావాలి, నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి, నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే శాలరీస్ కానీ, నెక్స్ట్ కార్పొరేట్ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ కానీ. సో ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ ఇంకర్ అయితేనే మనం కస్టమర్ కి తర్వాత సేల్ చేస్తాం. సో వీటన్నిటిని ఏమంటారంటే ట్రేడ్ పేమెంట్స్ అంటారు. ఓకే, ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. సో సో ట్రేడ్ పేమెంట్స్ అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్ ఫ్లో. నెక్స్ట్ పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పాను. అంటే అది ఇన్ఫ్లో. మనం ఎప్పుడైతే గూడ్స్ మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ సేల్ చేస్తామో, ఆ ఇన్వెస్ట్మెంట్ సేల్ చేస్తామో మనకి ఇన్ఫ్లో వస్తుంది. సో మనకి అసలు అసలు ఫిక్స్డ్ అసెట్స్ సేల్ అవ్వాలి అంటే ముందు మనం దాన్ని పర్చేజ్ చేసి ఉండాలి. అవునా? సో మనం ఇన్వెస్ట్మెంట్ సేల్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయాలి. సో దీన్ని ఏమంటారంటే పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇదేమవుతుంది, అవుట్ ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్లో జనరేట్ అవ్వాలంటే ముందు మనం దాన్ని అవుట్ఫ్లో చేయాలి. ఓకే, అవుట్ఫ్లో చేసినప్పుడే ఇన్ఫ్లో జనరేట్ అవుతుంది. ఓకే, సో మనం మేజర్ గా బిజినెస్ లో ఏమేమి ఇన్ఫ్లోస్ ఉంటాయి, ఏమేమి అవుట్ఫ్లోస్ ఉంటాయని చూస్తున్నాం. ఓకే, సో ముందు మనం గుడ్స్ సేల్ అవ్వాలంటే దానికి రా మెటీరియల్ పర్చేస్ చేయాలి, దట్ ఈస్ లింక్డ్ విత్ ట్రేడ్ పేమెంట్స్. ఓకే, నెక్స్ట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక ఇన్వెస్ట్మెంట్ సేల్ చేయాలంటే ఇనిషియల్ గా దాన్ని మనం పర్చేజ్ చేసి ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ సేల్ చేయడం అనేది ఇన్ఫ్లో, దాని ఇనిషియల్ గా మనం పర్చేజ్ చేయడం అనేది అవుట్ఫ్లో. ఓకే, నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ బారోయింగ్ ఆఫ్ లోన్స్. సో మనం లోన్స్ తీసుకున్నప్పుడు అది మనకి ఇన్ఫ్లో అని చెప్పాం. ఓకే, సో మనం లోన్స్ తీసుకున్న తర్వాత ఒక స్పెసిఫిక్ టర్మ్ అనేది ఫిక్స్ అయ్యి మనం లోన్ అనేది టేకప్ చేస్తాం, 5 years ఆర్ 10 years సంథింగ్. సో ఈ 5 years 10 years లో మనం ఏం చేస్తాం, ఆ లోన్ అనేది రీపే చేస్తూ ఉంటాం.
either ఈఎంఐస్ కానీ ఆర్ బల్క్ పేమెంట్స్ కానీ అంటే ఎట్ ఎ టైం సింగిల్ పేమెంట్స్ కానీ సో ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడైతే లోన్స్ తీసుకున్నామో అది ఇన్ఫ్లో అవుతుంది. సో దాన్ని ఏం చేస్తాం, ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం కి పే చేస్తాం. సో దీన్ని అంటారు రీపేమెంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అండ్ లోన్స్. సో మనం ఎప్పుడైతే లోన్ తీసుకున్నామో అది ఇన్ఫ్లో అవుతుంది, ఆ లోన్ రీపే చేస్తుంటే అవుట్ఫ్లో అవుతుంది. ఓకే, మేజర్ గా మన బిజినెస్ లో ఉండేది ఈ త్రీ థింగ్స్. ఓకే, కంప్లీట్ గా ఇంటర్లింక్ ఉంటది. ఓకే, ఒక ఇన్ఫ్లో జనరేట్ అవ్వాలంటే దానికి ముందుగా అవుట్ఫ్లో చేసి ఉండాలి. ఓకే, ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. సో ఇవి ఇన్ఫ్లోస్, ఇవి వచ్చేసరికి అవుట్ఫ్లోస్. నోట్ చేస్తున్నారా? ఎస్ సార్. సో ఇప్పుడు మనకి ఇన్ఫ్లోస్ ఏముంటాయో చూసా, అండ్ అవుట్ఫ్లోస్ ఏముంటాయో చూసాం. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ని మనం ఏం చేస్తారంటే ఒక ఒక అంటే మీన్స్ ఒక క్లాసిఫికేషన్ చేశారు. అంటే ఏదైతే ఇంటర్లింక్ ఉంటాయో వాటన్నిటిని సెగ్రిగేట్ చేశారు. సో దీన్ని ఏమంటారంటే క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ సో మనం ఎలా రిపోర్ట్ చేయాలంటే ఒక సెట్ ఆఫ్ ఏవైతే ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఉన్నాయో వాటిని మనం సపరేట్ గా రిపోర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏవైతే ఇంటర్లింక్ ఉంటాయో, ఓకే, ఏవైతే సేమ్ లైన్ ఆఫ్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఉన్నాయో వాటిని ఏం చేశారంటే క్లాసిఫికేషన్ చేశారు. వీటినే క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ అంటారు. సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనకి త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆపరేటింగ్ యాక్టివిటీస్. సెకండ్ వన్ వచ్చేసరికి క్యాపిటల్ బి వచ్చేసరికి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. సేమ్ మనం ఇప్పుడు ఏవైతే చూసామో ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ని వాటిని మనం క్లాసిఫికేషన్ చేస్తున్నాం. అంటే ఒక సెట్ ఆఫ్ ఒక సెట్ ఆఫ్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ని ఏవైతే ఇంటర్లింక్ ఉన్నాయో వాటిని మనం క్లాసిఫికేషన్ చేస్తున్నాం. సో చూడండి నెక్స్ట్ సి ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఓకే, సో ఇలా ఎందుకు క్లాసిఫికేషన్ చేశారు అంటే యూజర్స్ కి ఎలా డేటా ఇవ్వాలి అంటే అండర్స్టాండబుల్ వేలో ఇవ్వాలి. అంటే ఇక్కడ మీరు చూస్తే సో ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ చెప్పుకున్నామో, ఓకే, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పా. ఓకే, సో క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, కోర్ బిజినెస్ ఆఫ్ ఇన్ఫ్లోస్ అంటే సేల్ ఆఫ్ గుడ్స్ ఆర్ సేల్ ఆఫ్ సర్వీసెస్. సో కంప్లీట్ గా మన కోర్ బిజినెస్ వల్ల ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో ఉన్నది అన్నది మనం ఎక్కడ కేటగరైజ్ చేసామంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద కేటగరైజ్ చేసాం. ఫాలో అవుతున్నారా? సో దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ రెవెన్యూ జనరేటింగ్.
ఓకే. సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే నోట్ చేసుకోండి ఫస్ట్. ఎక్విజిషన్, అండ్ డిస్పోజల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే change in size of loans capital and borrowing. Not just one. So principal నోట్ చేసుకున్నారా? Yes, sir. Yes, sir. Yes, sir. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సో నేను ఏం చెప్పాను, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనేది రిపోర్ట్ చేయాలని చెప్పాను. ఓకే. సో మేజర్ గా ఉండే ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఏంటో మీరు చూసారు. ఓకే. సో ఇక్కడ యూజర్స్ కి డేటా అనేది ఎలా ఇవ్వాలి అంటే, కంప్లీట్ గా కోర్ బిజినెస్ వల్ల, అంటే కోర్ బిజినెస్ వల్ల ఏమి ఇన్ఫ్లో వస్తుంది, ఏమి అవుట్ఫ్లో వస్తుంది అన్నది క్లియర్ గా మనం రిపోర్ట్ చేయాలి. ఓకే. అలాగే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ఓకే, అలాగే ఏవైతే ఫిక్సెస్ ఉన్నాయో వాటి వల్ల ఇన్ఫ్లో ఎలా ఉంది, అవుట్ఫ్లో ఎలా ఉంది అనేది సపరేట్ గా రిపోర్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్, మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ కి ఎంత లోన్స్ టేకప్ చేసాం, నెక్స్ట్ ఎంత రీపేమెంట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ రిపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఎలా రిపోర్ట్ చేయాలంటే క్లియర్ గా అండర్స్టాండబుల్ వేలో డెసిషన్ తీసుకునేటట్టు మనం రిపోర్ట్ చేయాలి ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్. ఓకే. సో ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనం చూసాం క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఉంది. ఓకే. అంటే మనం సేల్ ఆఫ్ గుడ్స్ ఆర్ సేల్ ఆఫ్ సర్వీసెస్ చేయాలంటే ఇనీషియల్ గా మనం ఏం చేయాలి, ట్రేడ్ పేమెంట్స్ చేయాలి. సో ఈ టూ థింగ్స్ ని, అంటే ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో, మన కోర్ బిజినెస్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లోస్ ని మనం సపరేట్ గా రిపోర్ట్ చేయాలి. ఎలా, దేని కింద రిపోర్ట్ చేస్తాం, ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద రిపోర్ట్ చేస్తాం. ఓకే. ఎందుకు ఇలా బైఫర్గెట్ చేశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఓకే. సో వీళ్ళ టర్న్ ఓవర్ అంటే వీళ్ళ టోటల్ గా ఇన్ఫ్లోస్ వచ్చేసరికి 100 crores ఉంది. ఓకే. నెక్స్ట్ 100 crores ఉంది. ఈ 100 crores ఎలా జనరేట్ అయ్యింది అంటే, ఓకే, యూజర్ డెసిషన్ ఎలా తీసుకుంటాడు, ఓకే 100 crores ఇన్ఫ్లో ఉంది, సో బెటర్ కంపెనీ అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, సో లోన్స్ తీసుకున్నారు. ఓకే. లోన్స్ ఏమో 70 crores తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సేల్ చేస్తే 20 crores జనరేట్ అయింది ఇంట్లో. నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేస్తే మనకి 10 crores జనరేట్ అయింది. ఓకే. సో యూజర్ అనేవాడు, సో
100 crores ఇన్ఫ్లో ఉంది. ఓకే, 100 crores ఇన్ఫ్లో ఉంది. సో మన డెసిషన్ ఎలా తీసుకోవాలి? సో 100 crores ఇన్ఫ్లో ఉంది, సో బెటర్ కంపెనీని మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయలేదు. సో యూజర్ కి ఎలా డేటా ఇవ్వాలంటే సపరేట్ గా ఇవ్వాలి. సో లోన్స్ నుంచి 70 crores జనరేట్ అయింది, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి 20 crores జనరేట్ అయింది, మనకైతే కోర్ బిజినెస్ ఉందో 10 crores జనరేట్ అయింది. సో నార్మల్ గా ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్, ఒక హెల్తీ కండిషన్ అనేది, ఒక పాజిటివ్ ఇన్ఫ్లో అనేది ఎలా ఉండాలి అంటే నార్మల్ గా మనం మన కోర్ బిజినెస్ ఏదైతే ఉందో, ఓకే, మన కోర్ ఆపరేషన్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఇన్ఫ్లో ఎక్కువ జనరేట్ అవ్వాలి. సో ఇక్కడ 100 crores జనరేట్ అయింది, ఫైన్. కానీ వీళ్ళు బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారు? లోన్స్ తో జనరేట్ చేస్తున్నారు. ఓకే, లోన్స్ తో బిజినెస్ అనేది వాళ్ళు రన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సేల్ చేశారు, ఉన్న అసెట్స్ ని సేల్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ కోర్ బిజినెస్ వల్ల జస్ట్ 10 crores జనరేట్ చేశారు. ఇది పాజిటివ్ వేలో ఉన్నట్ట? ఈ ఎక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ వేలో ఉందా బిజినెస్? No, sir. ఎస్ ఆర్ నో? No, sir. సో వీళ్ళు లోన్స్ టేకప్ చేసి బిజినెస్ ఎన్ని రోజులు రన్ చేయగలుగుతాం? ఇన్వెస్ట్మెంట్ సేల్ చేసి బిజినెస్ అనేది రన్ చేయగలుగుతామా? సో వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఓకే, సో కోర్ బిజినెస్ ఏదో ఉందో అది 10% ఉంది. సో రిమైనింగ్ చూస్తే 90% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సేల్ చేసి లోన్స్ అనేది టేకప్ చేసి ఆ బిజినెస్ లోకి ఇన్ఫ్లో జనరేట్ చేస్తున్నారు. సో దీనికోసం ఈ డెసిషన్ అనేది ప్రాపర్ గా తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే మన కోర్ బిజినెస్ వల్ల ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉందని సపరేట్ గా రిపోర్ట్ చేయాలి. అలాగే మనకి ఏదైతే అసెట్స్ ఉన్నాయో, సో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉందని సపరేట్ గా రిపోర్ట్ చేయాలి. అలాగే కంప్లీట్ గా ఫినాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే మనం ఎంత లోన్స్ టేకప్ చేసాం, ఎంత రీపేమెంట్ చేస్తున్నాం, ఓకే, మనం పాజిటివ్ వేలో ఉన్నామా, నెగిటివ్ వేలో ఉన్నామా? సో మన ఈ డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకోగలుగుతామంటే మనం ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అనేది ఏదైతే సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయో, ఓకే, సెట్ ఆఫ్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఉన్నాయో వాటిని మనం సపరేట్ చేసి రిపోర్ట్ చేయాలి. సో దీనికోసమే ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనేది క్లాసిఫికేషన్ చేశారు. ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. సో ప్రిన్సిపల్ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏముంటాయి? మన మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి మన బిజినెస్ కి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్ అనేది ఆర్ కియా లిమిటెడ్ తీసుకోండి. వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి? కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేయటం. సో దాన్ని ఏమంటారంటే ఆ సేల్ ఆఫ్ కార్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్ అంటారు. ఓకే, వాళ్ళ ప్రిన్సిపల్ రెవెన్యూ, వాళ్ళ మెయిన్ రెవెన్యూ ఏంటి? సేల్ ఆఫ్ కార్స్. సో దానివల్ల వచ్చే వాళ్ళ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దానివల్ల ఏవైతే ఇన్ఫ్లోస్ ఉన్నాయో, ఏదైతే అవుట్ఫ్లోస్ ఉన్నాయో దాన్ని మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద మనం కేటగరైజ్ చేయాలి. ఓకే, అంటే సో ఇన్ఫ్లోస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫ్లోస్. సో ఏముంటది? సేల్స్. ఓకే, నెక్స్ట్ అవుట్ఫ్లోస్ ఏముంటాయి? ట్రేడ్ పేమెంట్స్ అంటే మీకు తెలుసు. ఓకే, సో ఏవైతే సెట్ ఆఫ్ ఇన్ఫ్లోస్ అండ్ సెట్ ఆఫ్ అవుట్ఫ్లోస్ ఉన్నాయో వాటిని మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద, అంటే ట్రేడ్ రిలేటెడ్ ఉంటే వాటిని మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద మనం రిపోర్ట్ చేయాలి. సో ఇన్ఫ్లో అనేది సేల్స్ నుంచి సోన్స్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఈ సేల్స్ జనరేట్ అవడానికి కోసం మనం సోన్స్ పేమెంట్స్ చేశాము అని మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద రిపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉంది. ఓకే, ఈ సేల్స్ వల్ల 100 crores జనరేట్ అయింది. ట్రేడ్ పేమెంట్స్ వచ్చేసరికి 50 crores అయింది. సో ఇలా మనం రిపోర్ట్ చేయాలి. నెట్ ఇన్ఫ్లో వచ్చేసరికి అంటే ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ఇన్ఫ్లో ఎంత? 50 crores. ఓకే, సేల్స్ మైనస్
అంటే ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్ తీసేస్తే సో బిజినెస్ అనేది 50 crores ఎర్న్ చేసాం. ఓకే, ఇలా మనం ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ని మనం ఏం చేసాం, క్లాసిఫికేషన్ చేసాం. ఓకే, సో ఇది నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? ఎస్ సార్, చేసుకున్నాను సార్. సో సేమ్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్, కానీ మనం ఇక్కడ ఏం చేసాం, క్లాసిఫికేషన్ చేసాం. ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. కంప్లీట్ గా ట్రేడ్ రిలేటెడ్, కోర్ బిజినెస్ రిలేటెడ్ ఏవైతే ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఉన్నాయో వాటిని ఆపరేటింగ్ యాక్టివిటీస్ కేటగరైజ్ చేశారు. ఏవైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ జనరేట్ చేశామో దాన్ని ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద మనకి కేటగరైజ్ చేశారు. అండ్ కంప్లీట్ గా లోన్స్ రిలేటెడ్ ఆ షేర్ క్యాపిటల్ రిలేటెడ్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ని ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కింద కేటగరైజ్ చేశారు. ఓకే, సో దేనికోసం ఇలా కేటగరైజ్ చేశారంటే ఇలా డెసిషన్ తీసుకోవడం కోసం. ఓకే, సో నెక్స్ట్ సో నోట్ చేసుకోండి. ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో ఇది వస్తాయి. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే నోట్ చేసుకోండి. ప్రిన్సిపల్ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఎంటిటీ. The amount will be సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఓకే. సో మన R2R ప్రొఫైల్ ఏముంటది, మనం అల్టిమేట్ గా చేయాల్సింది ఏంటంటే ఏం చేయాలి, రిపోర్టింగ్ చేయాలి, రైట్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి మన ప్రొఫైల్ కి రిలేషన్ ఏంటి? సో మీరు చెక్ చేసుకుంటే, ఓకే, మీరు చెక్ చేసుకుంటే నేను కంప్లీట్ గా దేనికి రిలేటెడ్ చెప్తున్నాను, కంప్లీట్ గా దేనికి రిలేటెడ్ చెప్తున్నానంటే మీరు చూసుకోండి. సో ఇప్పటి వరకు మనం ఎంటైర్ ట్రాన్సాక్షన్ చేసాం, ఎంటైర్ అకౌంటింగ్ సైకిల్ చేసాం. ఏం జరిగింది, ఏం జరిగింది, మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఏం చేస్తున్నాం, రిపోర్టింగ్. రిపోర్ట్ సో చేసాం. ఏదైతే మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ ఉందో, బ్యాలెన్స్ షీట్ ఉందో, ఎందుకు ఆ ఫార్మాట్స్ యూజ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ ని చేస్తున్నాం, రిపోర్టింగ్ పర్పస్, రైట్. సో మన ప్రొఫైల్ ఏంటి, రికార్డ్ టు రిపోర్ట్, రైట్. సో మన అల్టిమేట్ గోల్ ఏంటి, రిపోర్టింగ్. ఓకే, సో రిపోర్టింగ్ ఏం చేయాలి, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ రిపోర్ట్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ చేయాలి, నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రిపోర్ట్ చేయాలి. ఓకే, సో సో ఎంటైర్ మీరు మొత్తం ఇప్పుడు మనం ఏదైతే పాస్ట్ లో మనం డిస్కస్ చేస్తున్నామో ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడికి వచ్చి ఆగుతున్నాయి, రిపోర్టింగ్ వచ్చి ఆగుతుంది, అవునా. సో రిపోర్టింగ్ దగ్గర మనం ఆగుతాం. ఓకే, సో అందుకోసమే ఇవి కంప్లీట్ గా R2R రిలేటెడ్ చాప్టర్స్. ఓకే, సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనం క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ అనేది రిపోర్ట్ చేయాలి. సో మన ప్రొఫైలే R2R కాబట్టి మన మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రిపోర్టింగ్. ఏం రిపోర్ట్ చేయాలి, క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అనేది రిపోర్ట్ చేయాలి. సో మీరు చూస్తే
మన ఆబ్జెక్టివ్ ఏంటి, మన పర్పస్ ఏంటంటే యూజర్స్ కి డేటా అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకు ప్రొవైడ్ చేయాలి? యూజర్స్ డెసిషన్ తీసుకోవడం కోసం. ఈ బిజినెస్ లో మనం కంటిన్యూ అవ్వాలా లేకపోతే క్విట్ అవ్వాలా? ఓకే. నెక్స్ట్ ఎడిషనల్ గా ఇన్వెస్ట్ చేయాలా చేయొద్దా? సో కంప్లీట్ గా డెసిషన్ అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే R2R ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో అందుకోసే మనకి స్ట్రాంగ్ అకౌంటింగ్ నాలెడ్జ్ అవసరం. ఓకే. సో మనం ఏదన్నా రాంగ్ గా రిపోర్ట్ చేస్తే యూజర్స్ కి డెసిషన్ అనేది ఇనాక్యురేట్ గా ఉంటుంది. ఓకే. ఫాలో అవుతున్నారా? ఫాలో Yes, sir. అవుతున్నారా? Yes, sir. సో క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే మన ప్రిన్సిపల్ రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, మన కోర్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో రిపోర్ట్ చేయాలి. ద అమౌంట్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఇస్ ద మెయిన్ సోర్స్. టు మెయింటైన్ ద నోట్ చేసుకోండి. ది ఎంటర్ప్రైజ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైతే ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో మనం ఇన్కమ్ అనేది అంటే మనం ఏదైతే ఇన్ఫ్లో జనరేట్ చేస్తామో అది దేనికోసం యూజ్ చేస్తామంటే మెయింటైనింగ్ ద ఆపరేటింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. అంటే మనకి ఏదైతే ఆపరేషన్స్ ఉంటాయో వాటిని పేమెంట్ చేయడం కోసం మనం ఈ ఆపరేటింగ్ అంటే సోర్సెస్ ఆఫ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి యూజ్ చేస్తాం. నెక్స్ట్ టు పే ద డివిడెండ్స్. And repayment of loans. Make new investments. సో ఏదైతే మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి ఓకే క్యాష్ అనేది ఫ్లో అవుతుందో దాన్ని ఏ పర్పస్ యూజ్ అయితే అంటే మన ట్రేడ్ పేమెంట్స్ పే చేయడం కోసం కానీ నెక్స్ట్ డివిడెండ్స్ పే చేయడం కోసం కానీ ఆర్ లోన్స్ రీపేమెంట్ చేయడం కోసం కానీ ఆర్ ఏమైనా ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాని నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నోట్ చేసుకున్నారా? Yeah, yes, sir. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఏమి క్యాష్ ఫ్లోస్. either maybe payment or receipts from a long-term assets or investments.
Example, cash payment, purchase of fixed asset. Cash receipts from sale of fixed asset. Cash receipts from sale of shares. And cash payment to equity share. సో మనం ఏదైతే ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లో చెప్తున్నామో వాటిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. The activities which include transactions like issue of shares, sanction of loans by the bank, repayment of loans, repayment of share capital. Not just come. Just Yes, sir. That's సార్ ఒక్క నిమిషం so సార్. సార్ కంప్లీట్ సార్. so hmm. So
షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే నేను రీపేమెంట్ ఆఫ్ లోన్స్ ఆర్ రీపేమెంట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటే షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? సో ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఓకే, ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అనుకుంది. ఓకే, ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే, న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. సో దానికి మనీ అవసరం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore అవసరం. ఈ 1 crore అనేది యాక్చువల్గా లోన్ తీసుకోవచ్చు, కానీ లోన్ తీసుకుంటే 100% మనం రీపే చేయాలి. ఓకే, సో ఎక్స్ లిమిటెడ్ అనేది సోన్సో బ్యాంక్ నుంచి కానీ ఆ సోన్సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కానీ ఈ 1 crore తీసుకుంటే ఈ 1 crore ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ తో మనం రీపే చేయాలి 100%. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 1 crore అనేది ఫండ్స్ రైజ్ చేస్తారు. అంటే ఏం చేస్తారంటే ఈ 1 crore అనేది సో ఒక 10% ఇన్వెస్ట్ ఒక 10 మెంబర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చని ఈచ్ పర్సన్ కి 10 lakhs వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ ఇస్తారు. ఓకే, సో 10 మెంబర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చని స్ప్లిట్ చేస్తారు. ఓకే, ఈ 1 crore ఈ 1 crore వల్ల ఎంత ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందో ఆ 1 crore వల్ల ఇన్కమ్ ఏదైతే వచ్చిందో ఆ ఇన్కమ్ కూడా ఏం చేస్తారంటే ఈ 10% అయితే ఉన్నారో ఈ 10 మెంబర్స్ కి స్ప్లిట్ చేస్తారు. సో ఇక్కడ ఏమైందంటే ఒకవేళ ఈ ఎక్స్ లిమిటెడ్ ఈ 1 crore వల్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఓకే, ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs వచ్చింది అనుకోండి, ఫైన్. ఈచ్ పర్సన్ కి 1 lakh. సో ఈచ్ పర్సన్ వచ్చేసరికి ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఈచ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 lakhs, రైట్? అవునా? 10 lakhs ఈచ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఎంటైర్ 1 crore కి మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 10 lakhs అనుకున్నాం. ఓకే, 1 crore కి 10 lakhs వచ్చింది. సో ఈ 10 lakhs ఏం చేస్తారంటే ఆ 10 persons కి ఈచ్ పర్సన్ 1 lakh చొప్పున స్ప్లిట్ చేస్తారు. ఓకే, సో ప్రాఫిట్ వస్తే ఫైన్, ఒకవేళ లాస్ వస్తే ఓకే, ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి ఏం చేస్తారంటే ఈ 10% బేర్ చేస్తారు ఈ 1 crore ఇన్వెస్ట్మెంట్ ని. ఓకే, అదే మనం అవుట్ సైడ్ లోన్ తీసుకుంటే 100% 1 crore పే చేయాలి, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా. అదే మనకి ఓనర్షిప్ ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేస్తారు. ఫాలో అవుతున్నారా కాన్సెప్ట్? ఎస్ సార్. సో ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా బిజినెస్ ఎలా ఉంటుందంటే 10 lakhs ప్రాఫిట్ వస్తే సో ఒక 2 lakhs ఆ 3 lakhs ని డివిడెండ్ అంటారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కి డివిడెండ్ అనేది వాళ్ళు, అంటే మనం నార్మల్ గా లోన్స్ తీసుకుంటే ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ పే చేస్తాం. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కి డివిడెండ్ పే చేస్తారు. సో ఈ 1 crore అమౌంట్ ఏమంటారంటే షేర్ క్యాపిటల్ అంటారు. సో ఏదైతే నాకు అమౌంట్ అవసరం ఉందో ఆ బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం దాన్ని ఏమంటారంటే షేర్ క్యాపిటల్ అంటారు. నార్మల్ గా ఓనర్స్ తీసుకొచ్చేదాన్ని క్యాపిటల్ అంటారు. కానీ ఇక్కడ షేర్ క్యాపిటల్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ 10% కి స్ప్లిట్ చేస్తున్నాం. అంటే ఈచ్ పర్సన్ 10 lakhs ఇన్వెస్ట్ చేయొచ్చని షేర్ చేస్తున్నాం, స్ప్లిట్ చేస్తున్నాం. అందుకోసం దీన్ని ఏమంటారంటే షేర్ క్యాపిటల్, క్యాపిటల్ ని డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని షేర్ క్యాపిటల్ అంటారు. ఓకే, సో ఈ షేర్ క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఈ షేర్ క్యాపిటల్ కి మనం రిటర్న్ పే చేసేదాన్ని ఏమంటారంటే డివిడెండ్ అంటారు. మనం నార్మల్ గా ఏం చేస్తాం, బ్యాంకర్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ పే చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇంట్రెస్ట్ బదులుగా డివిడెండ్ పే చేస్తాం. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ఫాలో అవుతున్నారా? సో సార్ ఎస్ సార్. సో ఇక్కడ మనం ఏదైతే మనం మనీ అనేది ఎక్వైర్ చేశామో ఓనర్షిప్ స్ప్లిట్ చేస్తేనేమో షేర్ క్యాపిటల్ అంటారు, మనం డైరెక్ట్ గా లోన్ టేకప్ చేస్తేనేమో బారోయింగ్స్ అంటారు. ఓకే, ఇక్కడ మనకు రావాల్సిన 1 crore ఫండింగ్ ఎయిదర్ లోన్సా షేర్ క్యాపిటల్ అనేది మన ఇంట్రెస్ట్ అది. ఓకే,
సో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిద్దా లేకపోతే సక్సెస్ అయిద్దా ఫెయిల్ అవుతుంది అన్న సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నార్మల్ గా ఏం చేస్తారంటే షేర్ క్యాపిటల్ వేరే వెళ్తారు. ఓకే, 100% సక్సెస్ అయిద్ది అన్న టైంలో లోన్స్ టేకప్ చేస్తారు. ఫాలో అవుతున్నారా? సార్ ఇప్పుడు ఒక డౌట్ సార్. ఉమ్. సార్ ఇది ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఒక పర్సన్ 10 lakhs రూపీస్ తీసుకోవచ్చు అని చెప్పారు ఇన్వెస్ట్మెంట్ గా. సో అప్పుడు డివిడెంట్ ఉమ్. వాళ్ళకి పే చేయాలి కదా, డిపెండ్స్ అపాన్ 10 lakhs మీద పే చేస్తామా, లేకపోతే ప్రాఫిట్ అనేది మీరు చెప్పారు కదా 1 lakh ఈచ్ పర్సన్ ప్రాఫిట్ వస్తుందని చెప్పి, సో ఆ ప్రాఫిట్ మీద డివిడెండ్ అనేది ఇస్తామా? ప్రాఫిట్ ఏదైతే మనకు వచ్చిందో ఇక్కడ ఏమైంది, ఈచ్ పర్సన్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారు అంటే ఈచ్ పర్సన్ షేరింగ్ ఎంత 10%, రైట్? సో ఈ 10 lakhs ఏమైందంటే ఈచ్ పర్సన్ కి ఇక్కడ ఎలా ఉంటదంటే, సో డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా ఏదైనా బిజినెస్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ 10% కూడా ఆ బోర్డు లో ఉంటారు. ఓకే, ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అయితే ఉందో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్ లో ఈ 10 lakhs వచ్చాయి, ఈ 10 lakhs ని మనం బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేద్దామా, సేమ్ లైక్ 1 crore, ఆర్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుందామా అని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో ఆ ప్రాజెక్ట్ కి అలొకేట్ చేస్తే వీళ్ళేమి ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, ఒకవేళ వీళ్ళకి డౌట్ఫుల్ గా ఉందనుకోండి, ఇక్కడ ఎలా ఉంటదంటే మోర్ దెన్ 51% ఓటింగ్ రైట్ పాస్ అయితే, సో 51% ఎలా పాస్ అవ్వాలి, ఈ 10 members ఉన్నారు, 6% ఓటింగ్ అనేది మనం బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేద్దాం. ఈ 10 lakhs అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తారు. ఒకవేళ లెస్ దెన్ 51% ఓటింగ్ రైట్ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే, సో 6% ఏమంటున్నారు, మాకు మాకు డివిడెండ్ కావాలంటున్నారు. అప్పుడు ఏమైంది, ఆ 10 lakhs స్ప్లిట్ చేసుకుంటారు. ఇక్కడ డెసిషన్ అనేది కూడా ఈ 10% తీసుకుంటారు. ఫాలో అవుతున్నారా? సార్. సో ఇక్కడ పర్సంటేజ్ ఎలా ఉంటదంటే ఈ 1 crore వాళ్ళు ఎలా అయితే ఇన్వెస్ట్ చేశారో ఈ పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, పర్సంటేజ్ అయితే వాళ్ళు ఏ ప్రపోర్షనేట్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో ఆ ప్రపోర్షనేట్ లో ఈ 10 lakhs స్ప్లిట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. సో దీన్ని అంటారంటే షేర్ క్యాపిటల్ అంటారు. సో ఇప్పుడు మనం ఏం చూసామంటే ఏదైతే ఇన్ఫ్లోస్ ఉన్నాయో ఒక బిజినెస్ లోకి ఇన్ఫ్లోస్ ఏంటి, అవుట్ ఫ్లోస్ ఏంటి అన్నది మీకు అర్థం. సో వాటిని ఎలా కేటగరైజ్ చేశారు, ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ గా కేటగరైజ్ చేశారు. ఓకే, కంప్లీట్ గా ప్రిన్సిపల్ రెవెన్యూ కోర్ బిజినెస్ రిలేటెడ్ అయితేనేమో ఆపరేటింగ్ అన్నారు, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లోస్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద మనం రిపోర్ట్ చేయాలి. అదే కంప్లీట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అసెట్స్ రిలేటెడ్ అయితేనేమో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద మనం రిపోర్ట్ చేయాలి. కంప్లీట్ గా ఫినాన్స్ రిలేటెడ్ అంటే లోన్స్ ఆర్ షేర్ క్యాపిటల్ రిలేటెడ్ రీపేమెంట్స్ కానీ రెక్రియేషన్ కానీ ఉంటే వాటిని ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కింద కేటగరైజ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంది. మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ కి ఎలా అయితే ఒక ఫార్మాట్ ఉంది, అలాగే బ్యాలెన్స్ షీట్ ఒక ఫార్మాట్ ఏదైతే ఉందో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ లో ఏదైతే మనం ఇప్పుడు క్లాసిఫికేషన్ చేసామో ఆ యాక్టివిటీస్ ని మనం రిపోర్ట్ చేయాలి ఆ ఫార్మాట్ లో. సో చూద్దాం. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు ఏముంటాయి, పర్టికులర్స్ అమౌంట్ ఇన్ రూపీస్. ఓకే, సో నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను స్టేట్మెంట్ అని. స్టేట్మెంట్ కి అకౌంట్ కి మీకు డిఫరెన్స్ తెలుసు. ఓకే, ఓకేనా? స్టేట్మెంట్ అంటే దేర్ ఇస్ నో డెబిట్, దేర్ ఇస్ నో క్రెడిట్. ఓకే, దేర్ ఇస్ నో బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, సో పర్టికులర్స్ అమౌంట్ ఇన్ రూపీస్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా రిపోర్ట్ చేయాలని చెప్పా, 3 types ఆఫ్ యాక్టివిటీస్ కింద మనం రిపోర్ట్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రోమన్ నెంబర్ 1
cash flows from operating activities. సో మీకు డిఫరెన్స్ తెలియాలి. ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోస్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ అవుట్ఫ్లోస్ వస్తాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ పేడ్ అని చెప్పా. ఓకే, అప్పుడు మీకు అది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా ఫస్ట్ మీకు తెలియాలి. శాలరీస్ పేడ్ అంటే అవుట్ఫ్లో. ఓకే, అవుట్ఫ్లో అని తెలిసిన తర్వాత మీరు దాన్ని ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కింద మీరు దాన్ని రిపోర్ట్ చేస్తారు. ఆపరేటింగ్ యాక్టివిటీసా, ఇన్వెస్టింగ్ యాక్టివిటీసా, ఫినాన్సింగ్ యాక్టివిటీసా? ఫైనాన్సింగ్ యాక్టివిటీ. శాలరీస్ పెయిడ్ ఆపరేటింగ్. నేను క్లియర్ గా చెప్పా. ఫస్ట్ మీకు అది అవుట్ ఫ్లో అని తెలుసు. ఓకే, అంటే ట్రేడ్ పేమెంట్స్. ట్రేడ్ పేమెంట్స్ ఏమేమి ఉంటాయని చెప్పా? పర్చేస్ ఉంటాయని చెప్పా, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటాయని చెప్పా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటాయని చెప్పా. శాలరీస్ అనేది ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రైట్? అంటే ఆపరేటింగ్ యాక్టివిటీసా, ఫినాన్సింగ్ యాక్టివిటీసా, ఇన్వెస్టింగ్ యాక్టివిటీసా? ఆపరేటింగ్ యాక్టివిటీ. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను ఏం చెప్పాను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే కంప్లీట్ గా కోర్ బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ గా అసెట్స్ రిలేటెడ్ ఉంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అని చెప్పా. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అసెట్స్. కంప్లీట్ గా లోన్స్ రిలేటెడ్ ఉంటే అని ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అని చెప్పా. సో నేను శాలరీస్ పేడ్ అన్నా, ఎందుకు స్టక్ అవుతున్నా? ఓకేనా? ఓకే సార్. శాలరీస్ కానీ, వేజెస్ కానీ, ట్రేడ్ పేమెంట్స్ కానీ, సేల్ ఆఫ్ గూడ్స్ కానీ, సో అన్ని మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద వస్తాయి. ఓకే, మనకి ఈ క్వశ్చనే పడుతుంది ఇంటర్వ్యూలో. సో క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో యాక్టివిటీసే పడుతుంది. సో వాడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాడు, ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్. ఓకే, వేర్ యూ కెన్ రిపోర్ట్ అంటాడు. అవుట్ ఆఫ్ 3 యాక్టివిటీస్ వేర్ యూ కెన్ రిపోర్ట్ అంటాడు. ఆపరేటింగ్ యాక్టివిటీసా, ఇన్వెస్టింగ్ యాక్టివిటీసా, ఫినాన్సింగ్ యాక్టివిటీసా? ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్డ్. ఎక్విజిషన్ అన్నా పర్చేస్ అన్నా బోత్ ఆర్ సేమ్. డిస్పోజల్ అంటే సేల్, ఎక్విజిషన్ అంటే పర్చేస్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ దాన్ని మెన్షన్ చేస్తాం సార్. నెక్స్ట్ లోన్స్ బారోవింగ్ ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ అంటారు? ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఓకే, సో క్లారిటీ Oh. ఉండాలి మీకు. ఓకే, ఫినాన్సింగా, ఇన్వెస్టింగా, ఆపరేటింగా? ఇక్కడ పెద్ద డేటా సైన్స్ ఏమీ లేదు. ఓకే, సింపుల్. ఓకేనా? సో మనకి 100% క్వశ్చన్ పడుతుంది క్యాష్ ఫ్లోలో. ఓకే, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏముంటాయి? క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఇన్ రిలేషన్ టు ఆపరేటింగ్. ఓకే, క్యాష్ రిసీవ్స్ ఫ్రమ్ సేల్స్ ఏంటి? సోర్స్ అంటే ఇన్ఫ్లో. నెక్స్ట్ క్యాష్ పేమెంట్స్ టు సప్లయర్స్ అండ్ ఎక్స్పెన్సెస్. సో ఇదేమవుతుంది? ఏమవుతుంది? అవుట్ఫ్లో అవుతుంది. అవునా?
ఇదేమో సోర్స్. సేల్స్ అంటే సోర్స్. సో మనం పేమెంట్ చేస్తే ఏమైంది, అవుట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఏం చేస్తాం, లెస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ generating from operating activities. నోట్ చేసుకోండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2, కంటిన్యూషన్ సేమ్ స్టేట్మెంట్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. Cash receipts from sale of cash receipts from sale of fixed assets and investments. మనకి ఇన్ఫ్లో ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్ఫ్లో. నెక్స్ట్ క్యాష్ పేమెంట్స్ టు పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది మనకి అవుట్ఫ్లో. సో ఇక్కడ నేను ఏం రిపోర్ట్ చేస్తున్నాను, ఇన్ఫ్లో ఏముంటది, అవుట్ఫ్లో ఏముంటది ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ లో. అలాగే ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో ఇన్ఫ్లో ఏముంటది, అవుట్ఫ్లో ఏముంటది. సో ఇన్ఫ్లో నుంచి అవుట్ఫ్లో లెస్ చేస్తే మనకి పాజిటివ్ ఫ్లోస్ ఉన్నాయా, నెగిటివ్ ఫ్లోస్ ఉన్నాయా అనేది మనం యూజర్స్ కి రిపోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఒక ఫార్మాట్ లో రిపోర్ట్ చేస్తున్నాం. మనం ఏం చేయట్లా, దీన్ని లెస్ చేయాలి. లెస్ చేస్తే మనకు వచ్చేది క్యాపిటల్ పి. క్యాష్ ఫ్లోస్ generating from investing activities. చూస్తున్నారా, సార్ ఇన్ఫ్లో నుంచి అవుట్ఫ్లో చేస్తే మనకు వచ్చేది నెట్ పాజిటివ్ ఫ్లోసా, నెగిటివ్ ఫ్లోస్ అన్నదే ఈ బ్యాలెన్సింగ్. ఓకే, నెక్స్ట్
Roman number 3. Cash flows from financing activities. Sanction of loans by the banks and the financial institutions. సో ఎప్పుడైతే మనకి లోన్ శాంక్షన్ అయిందో అది మనకి ఏమవుతుంది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లోస్. ఇన్ఫ్లో. నెక్స్ట్ repayment of loans in the share capital. సో ఎప్పుడైతే మనం లోన్స్ రీపేమెంట్ చేసామో ఆ షేర్ క్యాపిటల్ రీపేమెంట్ చేసామో సో అది మనకి ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లోస్. సో ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్. ఓకే, సో ఇన్ఫ్లోస్ నుంచి అవుట్ఫ్లోస్ లెస్ చేస్తే మనకు వచ్చేది cash flows generating from financing activities. Activities. Not just one. Not just one. Not just Nara. Yes, sir. Yes, sir. So Okay. మనం ఏదైతే క్లాసిఫికేషన్ లో చెప్పుకున్నామో ఓకే, ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ మనం ఏం చేసాం ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ లో ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లో రిపోర్ట్ చేసాం. సో కంప్లీట్ గా ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి ఏం ఇన్ఫ్లోస్ ఉంటాయి అండ్ ఏం అవుట్ఫ్లోస్ ఉంటాయి, నెక్స్ట్ నెట్ ఇన్ఫ్లోస్ ఏమొస్తున్నాయి. సో నెట్ ఫ్లోస్ అనేవి, నెట్ క్యాష్ ఫ్లోస్ అనేవి ఆపరేటింగ్ నుంచి పాజిటివ్ గా ఉన్నాయా నెగిటివ్ గా ఉన్నాయా, అలాగే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి మనకి ఏమేమి ఇన్ఫ్లోస్ ఉన్నాయి ఏమేమి అవుట్ఫ్లోస్ ఉన్నాయి. సో కంప్లీట్ గా ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి పాజిటివ్ ఫ్లోస్ ఉన్నాయా నెగిటివ్ ఫ్లోస్ ఉన్నాయా, అలాగే ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటే కంప్లీట్ గా ఫినాన్స్ రిలేటెడ్
సో ఏమేమి ఇన్ఫ్లోస్ ఉన్నాయి, ఏమేమి అవుట్ఫ్లోస్ ఉన్నాయి. సో కంప్లీట్ గా ఫినాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే ఫినాన్సింగ్ యాక్టివిటీస్ సంబంధించి పాజిటివ్ ఫ్లోస్ ఉన్నాయా, నెగిటివ్ ఫ్లోస్ ఉన్నాయా అనేది మనం ఏం చేసాం, సపరేట్ గా రిపోర్ట్ చేసాం. యూజర్స్ ఏం చేస్తారు, సో సో మనకి ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి సో క్యాష్ ఫ్లోస్ అనేది జనరేట్ అవుతున్నాయి. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ నుంచి సో నెట్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతున్నాయి. ఫినాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి నెట్ క్యాష్ ఫ్లోస్ సో అమౌంట్ జనరేట్ అవుతుంది అన్నది వాళ్ళకి ఏంటి, ఒక క్లియర్ డెసిషన్ వస్తుంది. ఓకే, ఒక క్లియర్ వే ఆఫ్ పిక్చర్ వస్తుంది. సో ఈ బిజినెస్ అనేది మనకి ఈ ఈ అంటే ఈ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఫ్లో అవుతుందా, ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి ఎక్కువ ఫ్లో అవుతుందా, లేకపోతే ఫినాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి, అంటే ఈ బిజినెస్ ఈ కంపెనీ అనేది వీళ్ళకి ఏమేమి ఇన్ఫ్లోస్ ఉన్నాయి, ఏమేమి అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఓకే, వీళ్ళు కోర్ బిజినెస్ వల్ల ఎక్కువ ఇన్ఫ్లోస్ ఉన్నాయా, ఓకే, ఎక్కువ ఎక్కువ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయా, లేకపోతే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి ఎక్కువ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయా, లేకపోతే ఫినాన్సింగ్ యాక్టివిటీ నుంచి క్యాష్ ఫ్లోస్ ఉన్నాయా అన్నది ఒక డెసిషన్ తీసుకెళ్తారు. ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఓకే, టోటల్ గా 100 crores క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. ఈ 100 crores లో చెక్ చేసుకుంటే వాళ్ళకి 70 crores అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, లోన్స్ నుంచి జనరేట్ అవుతుంది. ఓకే, అంటే ఫినాన్సింగ్ యాక్టివిటీస్ నుంచి ఎక్కువగా మనీ అనేది ఫ్లో అవుతుంది. సో 20 crores అనేది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ 10 crores అనేది ఎక్కడ ఫ్లో అవుతుంది, వాళ్ళ కోర్ బిజినెస్. అంటే కోర్ బిజినెస్ వల్ల ఏమో 10% ఫ్లోస్ ఉన్నాయి. సో రిమైనింగ్ 90% వచ్చేసరికి నాన్ కోర్ బిజినెస్ ఫ్లోస్ అనేవి జరుగుతున్నాయి. సో దట్ ఈస్ నాట్ ఏ హెల్తీ బిజినెస్. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ పాజిటివ్ వే. సో యూజర్స్ అనేవాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో చూసుకుంటే cash flows from all activities. సో ఎంటైర్ క్యాష్ ఫ్లోస్ ఈ బిజినెస్ కి ఏమేమి ఉన్నాయి అంటే A ప్లస్ బి ప్లస్ సి, అంటే నెట్ ఏదైతే నెట్ ఎఫెక్ట్ ఉందో, సో ఆపరేటింగ్ వాట్ ఈస్ ఇన్ఫ్లోస్, వాటి చేస్తే అప్పుడు బిజినెస్ అనేది అండ్ అవుట్ఫ్లో ఎఫెక్ట్ ఏమో ఫైండ్ అవుతుందా. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ వచ్చేసరికి 100 crores అనుకుంటే ఈ 100 crores అనేది ఎలా జనరేట్ అయింది, ఏ అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ 10 crores, బి అనేది ఏంటది ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ 20 crores, సి అనేది ఫినాన్సింగ్ యాక్టివిటీస్ 70 crores. ఈ టోటల్ 100 crores ఎఫెక్ట్ అనేది ఎలా వచ్చిందంటే ఇలా 3 categories కి వచ్చింది. సో యూజర్ అనేవాడు ఈజీగా డెసిషన్ తీసుకోగలుగుతాడు. సో అలా Yes, sir. Yes. నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు అందరూ. Yes, sir. Done. సో ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్యాష్ ఫ్లోలో? సార్ ఇక్కడ ఫస్ట్ రోమన్ 1 లో మీకు చెప్పారు కదా సార్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని చెప్పి. సో దాంట్లో మన కోర్ బిజినెస్ కి సంబంధించినటివి క్యాష్ రిసిప్ట్స్ ఏమేమో ట్రాన్సాక్షన్ అనేది చేశారు, క్యాష్ పేమెంట్ కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ చేశారు,
ఆ 2 ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము సార్ అండర్ దిస్ క్యాష్ ఫ్లో Okay. ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి అక్కడ. Yes, correct. Okay, sir. Like that, we have to classify all transactions based on the cash flow from investing activities and the cash flow from finance activities. Okay, sir. Yes, correct. Yeah, okay, sir. Thank you. సో మీకు క్లారిటీ ఉండాలి, ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏముంటాయి, వాటి గురించే అవుట్ఫ్లోస్ ఏంటి, ఇన్ఫ్లోస్ ఏంటి. ఓకే, నేను అందుకోసం క్లియర్ గా మెన్షన్ చేశాను, సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సేల్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, సో మన కోర్ బిజినెస్ ఏముంటది, సేల్స్ ఉంటుంది, అంటే ఏదైనా గూడ్స్ కానీ ఆర్ సర్వీసెస్ కానీ. వాటికి సంబంధించి అవుట్ఫ్లోస్ ఏముంటాయి, ట్రేడ్ పేమెంట్స్ అంటే పర్చేస్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ. సో వాటన్నిటి మనం ఆపరేటింగ్ యాక్టివిటీస్ కింద కేటగరైజ్ చేస్తాం. ఓకే, అలానే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఓకే, పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ వేర్ వీ కెన్ రిస్క్ అంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ లో పర్చేస్ చేసామంటే అవుట్ఫ్లో. ఓకే, సేల్ చేస్తే ఇన్ఫ్లో. అలాగే ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసాము. ఓకే, ఇన్వెస్ట్ చేసామంటే మనం షేర్స్ పర్చేస్ చేసాం. సో కంపెనీ షేర్స్ పర్చేస్ చేశాం. ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో 1 crore అనేది యాక్స్ లిమిటెడ్ అనేది ఏం చేసింది, షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసింది. సో ఇష్యూ చేసినప్పుడు నేను ఏం చేశా, సో ఐఎమ్ వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అంటే 10 lakhs ఇన్వెస్ట్ చేశా. అంటే అది నాకు ఇన్వెస్ట్మెంట్. ఆ 10 lakhs ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకేమైంది, నెక్స్ట్ ఇయర్కి 11 lakhs అయింది. ఆ 11 lakhs నాకు వచ్చాయనుకోండి, అది సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో నేను ఇనిషియల్గా ఏం చేశాను, 10 lakhs ఇన్వెస్ట్ చేశాను, అది పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో నాకు నెట్ గా వచ్చిన ఫ్లో ఏంటి, 1 lakh పాజిటివ్ ఇన్ఫ్లో. ఓకేనా, సో ఇలా మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. క్లియర్? Yes, sir. Clear. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఒకవేళ క్లాస్ ఉంటే సండే ఉండొచ్చు. ఓకే, ఐ విల్ అప్డేట్ ఇన్ ద గ్రూప్. ఓకే, ఓకేనా? Yeah, okay, sir. Okay, fine. Bye. Once again, thank you all. Yeah, okay. Okay. Thank you, sir. Bye, sir. Okay, bye.